చికెన్ కోప్తా కర్రీకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చికెన్ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. చికెన్ కోప్తా కర్రీకి గ్రేవీ తయారు చేసుకోవడానికి మనం కొంచెం ఆయిల్ వేసి బాండీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు ఇవి 3 కలిపి వేపుకోవాలి. గ్రేవీకి మనం కొత్తిమీర కూడా వేయాలి. బాగా వేగే వరకు వేపుకొని కొంచెం వాటర్ కూడా వేయాలి. ఇందాక మనం చికెను అవి అన్నీ కలిసి మిక్సీలో వేసాం కదా, అవి వాటిలో బాల్స్ చేసుకోవడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్టు, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం జీరా పౌడరు, కొంచెం కొత్తిమీర, వేయించిన శనగపప్పు పొడి మనకి బైండింగ్ రావడానికి కోప్తాకు శనగపప్పు పొడి కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకోవాలి. బాల్స్ సరిగ్గా రావడానికి మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. చేతికి అంటుకోకుండాను మనకి బాల్స్ కూడా నీట్గా రావడానికి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాక ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక బాండీలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కాజు 3 కలిపి వేపుకున్నాం కదా, అవి వేగినవి. మనం అవి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. అది గ్రేవీకి బాండీలో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, మిరియాలు, బిర్యానీ పువ్వు, ఆకు అన్నీ కలిపి హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎర్రకాయ వేసుకుని అవి బాగా వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ వేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ పేస్టు వేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా ఎర్రగా వేగే వరకు వేసుకోవాలి. మనం మూత తీసి చూద్దాము వేగిందో లేదో. వేగిందండి. ఆయిల్ పైకి వచ్చే వరకు, పైకి వచ్చింది చూడండి. వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి. మనం గ్రేవీ కొంచెం ఎక్కువ రావడానికి, టేస్ట్గా ఉండడానికి పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన వేగిందండి. కొంచెం జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు వేయాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మనకు కారం సరిపోను. తర్వాత మూత పెడదాం. కాసేపు వేగనిద్దాం. వేగిందో లేదో చూసుకుందాము. ఆయిల్ పైకి తేలిందండి. కొంచెం సాల్ట్ వేసుకుని, కొంచెం కస్తూరి మేతి బాగా కలుపుకొని మనం ఇందాక కోప్తా ఉండలు చేసుకున్నాం కదా, చికెన్ కోప్తా ఉండలు అవి వేసుకోవాలి. ఆ బాల్స్ అండి. మూత పెట్టుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. కొంచెం వాటర్ వేసుకుందాము. దగ్గరకు వచ్చే వరకు ఉడకనిద్దామండి. ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికింది. ఆయిల్ పైకి తేలిందండి. ఉడికింది. ఫ్రెష్ క్రీమ్ కూడా వేద్దాము. కొంచెం టేస్ట్గా ఉంటుంది. వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ సరిపడినాయో లేదో చూసుకొని
ఉప్పు కారం అన్నీ సరిపడినాయో లేదో చూసుకుని మనం దించేసుకోవాలి. ఇక కోఫ్తా కర్రీ రెడీ.